లాస్ట్ ఇయర్ 1500కి వచ్చేసినాయి. ఈసారి 2000లో కూడా అంత రాలేదు, కొంచెం తక్కువ వచ్చినాయి. అన్నీ తీసుకున్నాం ఇక ఐటమ్స్ చెప్పలేదు. లేదు, తీసుకున్నాడు అన్నీ తీసుకున్నాం. పిల్లల కోసం అని కాదు, ఇక అందరు పెరిగినాయి, బాగానే పెరిగినాయి. ఈ షాప్ని బట్టి కూడా ఉన్నాయి, కొన్ని చోట్ల తక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒక 3500, ఇప్పుడు ఒక 2000 వరకు ఇప్పుడు తీసుకున్నాం. మళ్ళీ రేపు కొడతారు. మా దగ్గర ఒక చిన్న పూజ ఉంటుంది రేపు కూడా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్తే మొత్తం ఇప్పుడే కొట్టేస్తారు సార్. అందుకని చెప్పి ఇప్పుడు ఒక 2000, మళ్ళీ ఒక 2000 అట్లా అనుకుంటున్నాను. బిల్లులు ఏం తీసుకోలే, నాకు తెలిసిన స్టూడెంట్ ఉందని చెప్పి తీసేసుకున్నా. బిల్లు ఏం తీసుకోలేదు నేను. అట్లేమనలేదు సార్, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన చాయిస్ వాళ్ళ ప్రకారం తీసుకుంటా, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. ఏ పటాకాలు కొన్నా గుంటూరు బాంబులు రేట్లు వేస్తున్నారు, ఫుల్ రేట్లు, ఏది తక్కువ లేదు అసలు. కొనరాకుండా ఒక చేనులనేమో పత్తులని మునిగిపోయినాయి, ఇవి పటాకాల రేట్లు ఏమో పెరిగిపోయినాయి. ఏది కొందామన్నా కొనరాకలేదు అసలు. విపరీతమైన రేట్లు పెడుతున్నారు. దయచేసి రేట్లు కొంచెం తగ్గించమని చెప్పండి. ఇగో మురుగా షాప్ క్రాక్ బాండు ఇది 70 రూపాయలకు అమ్మేది 120కి అమ్ముతున్నారు. ఇగో ఇది పిల్లలు ఆడుకునే బండకేసి కట్టే పాపకారును, ఇది 320 రూపాయలకి ఇవ్వాలి, ఇది 500 అంటున్నారు. విపరీతమైన రేట్లు పెంచేస్తున్నారు. ఒలిస్టంకి వచ్చినట్టు వాళ్ళు అమ్ముతున్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరము 2 వాళ్ళు ఎక్కువ అవుతున్నాయి. పోయిన సంవత్సరము 4000 రూపాయల పటాకాలు అయ్యేది, ఇలా 8000 దాటిపోయింది. ఏది కొందామన్న రేట్లు ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు అమ్ముతున్నారు. బిల్లు ఎక్కడ వాళ్ళు మాట్లాడటానికి వీలు లేదు, వాళ్ళకి బిల్లు ఎక్కడ ఇస్తారు? మాట్లాడటానికే వాళ్ళకి వీలు లేదు. బాగా రేటు ఉన్నాయి కానీ కొనుక్కుంటున్నారు. మేమా సుర్సుర్ భక్తులు, సుత్లి బాములు 400 అంటే 400 ఉన్నాయి, 450 ఇవే కొనుక్కున్నాం సార్. తక్కువ ఉండే, ఇప్పుడు ఎక్కువైంది కొద్దిగా. పటాకులు అయితే దడ పుట్టిస్తున్నాయి. పైసలు అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైతులకు అధిక వర్షాలతోని రైతులు నష్టపోయి ఉన్నారు. ఎవరి దగ్గర మార్కెట్లో కానీ పైసా కానీ అవైలబుల్ ఉండలేదు. పటాకులు అయితే పోయినసారికి ఈసారికి చాలా రేట్లు బాగా పెరిగాయి. చిన్న వ్యక్తులకు ఈసారి పటాకాలు తీసుకుంటే గుండెలో దడ మాత్రం ఖచ్చితంగా పుడుతుంది. ఇక మన ఇంట్లో ఉన్న పిల్లల కోసం అయితే చిన్న చిటుకులు కానీ పూల గుండెలు కానివ్వండి, షేర్లు కానీ అవి తీసుకున్నాము. ఆ రేట్లు కూడా పోయినసారికి ఈసారికి రెండింతలు పెరిగాయి రేట్లు. పోయినసారి 100 రూపాయలు ఉంది, ఈసారి 200 రూపాయలు అయింది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొనాలంటే కూడా సామాన్య వ్యక్తులకు దడ పడుతుంది ఖచ్చితంగా. లాస్ట్ టైం కంటే ఈసారి బాగా ఎక్కువ రేటు ఉంది సార్. 1000కి మినిమం ఇప్పుడు 1000కి 1500 చొప్పున రేట్ పడుతుంది సార్. అదే మేము ఇక్కడ కొనలేక అది మన అంకోలి రోడ్లో ఒక హోల్సేల్ షాప్లో కొన్నాం. అక్కడ ఉన్న రేటు కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ రేటు బాగుంది సార్. బిల్లులు ఇస్తే కానీ రాతపూర్వకంగా కానీ అది దానికి ఏం లేదు, ముద్రాన స్టాంప్ ఏం లేదు, ఓన్లీ ఒక పేపర్ మీద రాసిస్తున్నారు అంతే సార్. ఏ పటాకులు 50, 40, 50, 70 అంటున్నారు ఒక్కొక్క పటాకుడు కూడా. ఏం తీసుకుంటాం? ఒక్కొక్కటి తీసుకున్నాం పిల్లలు కానీ ఏం చేద్దాం. ఇక లాస్ట్కి ఇదే కొన్నాం, ఒకటే ఉన్నాడు మనమాట. ఏం తగ్గిస్తామయ్యా?